ఎక్కడ ముడతలు రాకుండా, అలాగే ఫ్రంట్ సైడ్ బాగా షేప్ అనేది బాగా నిల్కొని ఉండేలాగా మంచిగా పట్టి లాగిన భుజం జారకుండా మంచి మంచి టిప్స్ అనేవి మీతో షేర్ చేశానండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. నేను కుట్టుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మాట్లాడాను అనమాట, ఎక్కడ మిస్ అవ్వద్దండి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే చాలా చిన్న పీస్ అయితే ఇచ్చారండి. సో నేను వీటిని అడ్జస్ట్మెంట్ చేసుకొని నేను కుడతాను అనమాట. ఏ బ్లౌజ్ను కూడా ఎన్నికైతే పంపించాను, అంతగా నేను అడిక్ట్ అయిపోవాలన్నమాట. నేనే కాదండి, మీరు కూడా అంతే. చిన్న బ్లౌజ్ కదా నేను కుట్టాను అనేసి ఎన్నికైతే పంపించకండి. మనం ఇట్లాంటి చిన్న చిన్న బ్లౌజులు కూడా కుట్టినప్పుడే వాళ్ళ మైండ్లో అనేది మనం పడిపోతాం అనమాట. చిన్న బ్లౌజ్ అయినా కానీ మనకు కుడుతుంది కదా, వేరే వాళ్ళ దగ్గర పోయి ఎందుకు కుట్టించుకోవాలా, బాగా కుడుతుంది అనే పేరు అనేది మనకు రావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను నెక్ అయితే కట్ చేస్తున్నాను అండి. నేను ఎప్పుడైనా సరే బ్లౌజ్ కుట్టేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను. సో ఇప్పుడు నెక్ అయితే కట్టింగ్ అయితే చేసేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ నడుము దగ్గర టక్స్లు అనేవి వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్లౌజు షోల్డర్ దగ్గర ఇలా ఇట్లా పట్టేసుకుంటే మనకు సో ఈ నడుము టక్స్ కూడా ఎంత వేసుకోవాలనేసి అయితే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో ఏం లేదండి, మన మిషన్ తలకాయ ఇది ఉంది కదా, అంటే ఇది పాదం ఉంది కదా, ఈ పాదం వరకు మనకి ఇది అంతా టేబుల్. ఈ టేబుల్లో తలకాయ ఒకటి చూడండి, ఈ తలకాయ ఒకటి ఉంది కదా, ఈ తలకాయ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది గ్యాప్. ఈ గ్యాప్ వరకు టక్స్ వేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి కొంచెం ఇట్లా నెక్ పైకి తొడిగే వాళ్ళకి అయితే సరిపోతుంది. సో ఇంకా మరి చిన్న ఇంతవేనే ఉంటుంది చూడండి, నెక్ ఇంతవేరు ఉన్న వాళ్ళకి దీనికంటే ఒక అర్ధ ఇంచ్ తక్కువ ఉండేలాగా చూసుకొని టక్స్ అనేది వేసుకోవాలి. ఇంకా ముందు ముందు వీడియోస్లలో అట్లాంటి బ్లౌజులు కూడా మీకు చూపిస్తానండి. ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం ఎవ్వరి బ్లౌజులకైనా సరే ఈ పాదం కానుంచి ఈ తలకాయ మిషన్ తలకాయ ఎంతవరకు ఉంది అంతవరకు వేసేసుకుంటే టక్స్ సరిపోతుందండి, ఎవరి బ్లౌజులకైనా అంతే. కానీ ఇది ఈ నెక్ అనేది చాలా చిన్నగా ఇంతవేనా పెట్టుకుంటారు చూడండి, ఇట్లా చిన్నగా పెట్టుకునేటోళ్ళకి మాత్రం అది వేరే కొలత ఉంటుంది. అది నేను మళ్ళీ చూపిస్తాను మీకు, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మనము ఈ టక్స్ అనేవి వేసుకుందామండి. చివరన రఫ్ అనేది తొక్కండి, అప్పుడే మనకు కుట్ట అనేది పోకుండా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇది చిన్న బ్లౌజ్ అని చెప్పాను కదా, అంటే బ్లౌజ్ పీస్ చిన్నది, మనిషి మాత్రం హైట్ ఉంది, అలాగే పర్సనాలిటీ ఉంది, అలాగే పొడవు బాగా డీప్ నెక్ కూడా బాగానే ఉందన్నమాట. సో వీళ్ళకి వచ్చేసి మనము నేను సపరేట్ క్లాత్ అయితే తీసుకున్నా. నేను కస్టమర్ కూడా చెప్పాను అనమాట. సో మీరు మీటర్ పీస్ ఇవ్వలేదు కదా, బ్లౌజ్కి వచ్చేసి సంఖ పీసులు పడతాయి, అలాగే నడుము పట్టికి సపరేట్ క్లాత్ వేస్తాను, అలాగే క్రాస్ పట్టీలో కూడా సపరేట్ క్లాత్ వేస్తాను అని చెప్పాను అనమాట. సో వాళ్ళు ఓకే అన్నారు. వాళ్ళకు కూడా తెలుసు కదా మనం చిన్న క్లాత్తో కుట్టేటప్పుడు ఖచ్చితంగా సంఖ పీసులు అలాగే నడుము పట్టికి సపరేట్ క్లాత్ అలాగే క్రాస్ పట్టికి సపరేట్ క్లాత్ పడతాయనేసి వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే ఉంటుంది. సో ఇది కుట్టేటప్పుడు నడుపట్టి కుట్టేటప్పుడు ఇక్కడ మనం టక్స్లు వేసుకున్నాం కదా, ఆ టక్స్ల దగ్గర ఇట్లా ఒక ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట, ఫ్రీగా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఇలా కుట్టేసిన తర్వాత పైనుంచి ఇట్లా క్లాత్ అనేది ఇట్లా కిందికి అనేసుకొని దీనిపైనే ఈ లైనింగ్ మీద పైనే కుట్ట అనేది వేసుకుంటూ రండి. ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. మనం ఇది ఖచ్చితంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి, లేదంటే కనుక మీరు మామూలుగా హెమ్మింగ్ చేసేటప్పుడైనా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా పెట్టుకొని హెమ్మింగ్ చేసుకోవచ్చు. అంత రిస్క్ ఎందుకండి, ఊరికి ఇట్లా ఒక కుట్టు వేసేసుకుంటే సరిపే. అది మళ్ళీ మనం హెమ్మింగ్ చేసుకునేటప్పుడు జాంగ్లు ఫోల్డింగ్ చేసుకుంటూ ఉండాలి, మళ్ళీ హెమ్మింగ్ చేసుకుంటూ ఉండాలి, అది పెద్ద పని. ఇలా చూసుకొని ఇంకా ఇట్లా మర్చి కుట్టిన తర్వాత ఇట్లా మర్చేసుకొని పైనుంచి అయితే ఒక లూజ్ కుట్టు అయితే పెట్టేసుకోండి. మన మిషన్లో ఎంత లూజ్ ఉంటుందో కుట్టు, ఆ లూజ్ కుట్టు పెట్టేసుకోండి. ఇది ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకోవడం కోసం. లేదంటే మనం ఇట్లా కుట్టు వేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకుంటూ ఉండేసరికి గంట టైం పడుతుంది. అది ఇట్లా ఒక కుట్టు అనేది వేసుకున్నాం అనుకో, మినిట్లోకి అయిపోతుంది హెమ్మింగ్ చేసే పని. తర్వాత ఎలాగో మనం పెద్ద కుట్టే కాబట్టి హెమ్మింగ్ చేసేసిన తర్వాత ఎమ్మడి ఇప్పేసుకోవచ్చు, పెద్ద టైం ఏం పట్టదు. అదే చిన్న కుట్టు పెట్టుకున్నామంటే మళ్ళీ టైం పడుతుంది. సో పెద్ద కుట్టు అయితే పెట్టేసుకొని ఈ విధంగా మన బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. మన బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుట్టుకుందాం. ఫ్రంట్ పార్ట్
వచ్చేసి మనకు ఇలా ఉందండి. దీనికి మనము ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. సో ఇట్లా ఎదురుగా ఈ పేర్లు వచ్చినాయి కాబట్టి బ్లౌజ్కి పేర్లు వచ్చినాయి కాబట్టి పేర్లు అనేది లోపలికి పోయేలాగా పెట్టుకుందాము, బయటికి కనిపించకూడదు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇట్లా మిషన్ మీదనే ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా ఎదురుగా పెట్టుకొని ఒక ఇంటూ షేపు ఏదో ఒకటి ఒక గుర్తు అయితే ఇట్లా పెట్టేసుకోండి. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు రెండు ఒక్కొక్కసారి కుట్టేసుకుంటారా, ఇట్లా ఎదురుగా పెట్టుకోకుండా ఒకేసారి కుట్టేసినారు అనుకోండి, అది ఒకటే సైడ్కి వస్తుంది, లెఫ్ట్ సైడ్ కన్నా రైట్ సైడ్ కన్నా ఒకటే సైడ్కి వస్తుంది, అలా రాకూడదు అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా షోల్డర్కి ఇట్లా సగానికి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనం ఇట్లా ఏం కలపాల్సిన అవసరం లేదని ఇట్లా దీన్ని ఆటోమేటిక్గా ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని ఇట్లా అనుకుంటే ఆటోమేటిక్గా మెయిన్ టక్స్ అయితే డాట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్గా కుట్టే వెళ్ళిపోతుందండి. ఈ సైజ్ బ్లౌజ్కి ఎంత టక్స్ పడాలనేది ఆటోమేటిక్గా కుట్టే వెళ్ళిపోతుంది అనమాట. సో చూడండి నేను అసలు ఎగ్జాక్ట్ కొలత అంటే పెట్టేశాను కదా, ఈ విధంగా ఎగ్జాక్ట్ కొలత అంటే ఏం తీసుకోలేదు, కానీ ఇది అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో చూడండి మీకు ఒకసారి చూపిస్తాను. ఈ డాట్ వచ్చేసి ఒక గీత అయితే ఉందండి, అంటే ఇటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి, అంటే 2 ఇంచుల వేని మనకు ఈ డాట్ అయితే వచ్చేసింది అనమాట వీళ్ళకి. సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ మనకు ఉక్సల పట్టి కజ్జా పట్టిది ఉంది కదా, దీన్ని మనం 3 భాగాలు చేసుకోవాలి. ఈడుకొక భాగము ఈడుకొక భాగము, అంటే మీకు అర్థమయ్యేవాళ్ళని చెప్తున్నాను అనమాట. చూడండి 1 2 3 భాగాలు అయినాయి కదా. ఈ 3వ భాగంలో 1 2 3 ఈడ 1 ఈడ 2 ఈడ 3 అర్థమైంది కదా. ఇట్లా 3 భాగాలు చేసేసుకోవాలి. ఇది పెద్దగా ఉంటేనే, చిన్నగా అనుకొని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని టక్స్ అనేది వేసేసుకోవచ్చు. ఇది మాత్రం ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఇట్లా 1 2 3 భాగాలు చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి కింద నుంచి 1వ భాగం కాడ, అంటే ఇక్కడ కింద నుంచి ఇక్కడ మాత్రం ఒక టక్స్ అనేది వేసేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ వేసుకోవాలి టక్స్. ఇంత వివరంగా యూట్యూబ్లో ఎవరు కూడా చెప్పి ఉండారండి. సో మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియోస్ అయితే పోతాయి. సో చూడండి ఇట్లా డాట్ వేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు 2 డాట్లు అయితే అయిపోయాయి. 3 డాట్ ఎట్లా వేసుకోవాలి అని మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, ఏం అవసరం లేదండి. ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని ఇట్లా ఏం అవసరం లేదు. చూడండి మెయిన్ డాట్ ఇది ఉంది కదా, ఇలా పట్టుకొని ఇట్లా లాగండి, ఊరికి పైకి ఇట్లా పెట్టేసుకోండి. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. దీన్ని ఇలా పట్టేసుకొని కుట్ట అనేది వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు దీనికి చూపించాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ వీడియో దీనికైతే చూపిస్తాను అనమాట. సో చూడండి ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే పని అనమాట. సో ఫ్రంట్ బాగా కసుకపోవాలి అంటే ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. బాగా కసుకపోతుంది, షేప్ బాగా నిల్కొని ఉంటుంది, అలాగే క్రాస్ పట్టి కూడా బాగా అతికి ఉంటుంది అనమాట. షేప్ ఎంతవరకు ఉంటుందో మనకు అంతవరకే ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది ఇది ఫ్రంట్ కదా, ఈ ఫ్రంట్ షోల్డర్, ఈ షోల్డర్ అనేది చూడండి, ఈ షోల్డర్ అనేది సగానికి ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఇట్లా సగానికి ఇట్లా పట్టేసుకొని ఏమనొద్దండి, ఊరికి ఇట్లా అనేసేయండి అంతే. నేను ఏమని అంటున్నానా ఏమని అంటాంలే, ఓన్లీ ఇట్లా అనేస్తున్నా. ఇట్లా అనేసి ఇట్లా పట్టేసుకొని ఇట్లా తిప్పేసుకొని చూడండి మిషన్ ఆటోమేటిక్గా మనకి ఎంత చెస్ట్ కావాలనేది ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది. చూసారు కదా. ఇది కూడా అంతే అండి, మనకు ఎంత వచ్చిందో చూపిస్తాను. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. చూడండి 1 ఇంచ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మనకి ఏం కన్ఫ్యూజ్ అనేది ఏం అవసరం లేదు. ఇట్లా ఒక కుట్టు కాదు 2 కుట్లు వేసేసుకోవాలి. ఇంకా ఇది కూడా అంతే అండి. ఇక్కడ భాగము మనకు కొంచెం పెద్ద ఉంది, చిన్నగా ఉంటుంది కదా, సగ భాగం ఇట్లా చేసేసుకొని సగానికి ఇట్లా టక్స్ అనేది వేసేసుకోవాలి. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి మనకు 1 2 గీతలు గీసేసుకుంటే మనకు 3 భాగాలు వచ్చేస్తాయి. చూడండి 1 2 3 భాగాలు. ఈ కింద ఉన్న ఫస్ట్ గీతకు మనం టక్స్ అనేది వేసుకోవాలి. ఇంత ఈజీ మెథడ్లో ఏ యూట్యూబర్ కూడా చెప్పి ఉన్నారండి. ఒక్కసారి చూస్తేనే మీరు ఇట్టే నెట్ చేసుకోగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది నేను చెప్పేటటువంటి పద్ధతి. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా వేసేసుకుంటాం. ఇప్పుడు మెయిన్ డాట్ వేసుకోవడానికి కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు. సో చూడండి ఈ మెయిన్ డాట్ ఉంది కదా మనకి, ఈ లావ్ టాక్స్ ఇట్లా పట్టుకొని ఇట్లా లాగేసుకోండి, ఇట్లా ఇదిరి చేసేయండి అంతే. ఏం అవసరం లేదు. ఇట్లా అనుకుంటే మనకు ఇట్లా అనుకొని ఇట్లా పైకి అనేసుకోండి, ఆటోమేటిక్గా మనకు షేప్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఈజీ పద్ధతిలో చెప్తున్నాను అనమాట. సో చూసారు కదా, షేప్ చూడండి ఎంత బాగా నిల్కొని ఉందో. సో వాళ్ళకి మరీ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా తక్కువ ఉన్న వాళ్ళకైనా ఈ మెథడ్ని ఫాలో అవ్వండి. ఇంతకంటే బెస్ట్ అంటే ఏది ఉండదండి. ఇంత ఈజీ మెథడ్, ఇంత బెస్ట్గా ఇంతగా ఎవరు చెప్పే వాళ్ళైతే ఎవరు ఉండరు. ఓకేనా. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మనకు డాట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు క్రాస్ పట్లు అనేవి కుట్టుకోవాలి. క్రాస్ పట్లకి వచ్చేసి నేను కటింగ్ వీడియోలో చూపించాను. నేను ఇటు సైడ్ 4 ఇంచులు, ఈడ ఒక 3 ఇంచులు, ఈ మధ్యలో అంటే మధ్యలో కాదు, మనకి ఇక్కడ డాట్ వేసుకుని
దగ్గరనే, ఈ డాట్ వేసుకునే దగ్గరనే చూడండి మనకు కరెక్ట్గా ఈ డాట్ దగ్గరికి గీత అనేది వచ్చేసింది. ఇక్కడ మాత్రం ఎంత తీసుకున్నానంటే 2.5 తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు మనం డాట్స్ క్రాస్ పట్లనే కుట్టేసుకుందాము. సో ఇందుకోసం వచ్చేసి నాకు క్లాత్ వీళ్ళు చిన్న క్లాత్ ఇచ్చారు అని చెప్పాను కదా. సో అందుకోసం వచ్చేసి నేను అడుక్కు వేరే క్లాత్, నాకు స్కూల్ యూనిఫామ్లు కుట్టినాక మిగిలినట్టు చాలా క్లాత్లు ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఒక బియ్యం సంచికి అయ్యాయి అనమాట క్లాత్లు, వేస్ట్ క్లాత్లు. నేను ఏవి వేస్ట్ చేయనండి, ఏ క్లాత్లు వేస్ట్ చేయను. నాకు ఏదో ఒక దానికి అవసరం వస్తుంది అనేసి అలాగే పెట్టేసుకుంటా. సో చూడండి, ఇది వచ్చేసి ఇట్లా ఎదురుగా పెట్టుకోవాలి మనం కన్ఫామ్గా. ఇట్లా ఎదురుగా పెట్టేసుకోండి. అలాగే కన్ఫ్యూజ్ లేకుండా ఇట్లా ఇంటి షేప్లో కూడా పెట్టేసుకోండి. ఇదే అవసరం లేదులేండి, కానీ ఎదురుగా పెట్టేసుకొని కుట్టేసుకోండి. సో ఇప్పుడు చూడండి, ఒక క్లాత్ అనేది నేను ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను. ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇంకొక పీస్ కూడా తీసుకోవాలి మనం, దీనికి కూడా తక్కువ ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు 3 పీసులు కావాలండి. ఇంకా 3 పీసులు మళ్ళీ దీన్ని ఇంకా కట్టింగ్ చేయకుండా దీన్నే మర్చి కుట్టేస్తాను. చూడండి ఏ విధంగా కుడతాను. మనం చిన్న ట్రిక్స్ అనేవి ఫాలో అవుతూ కుట్టామనుకోండి, టైం తొందరగా అయిపోదు. అంటే మనం ఫాస్ట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేస్తాము, అలాగే ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేలాగా చూసుకుంటాం అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోవాలి కుట్టు. ఇది చూడండి, ఇది లైనింగ్ వచ్చేసి మళ్ళీ మనం కట్ చేసుకొని మళ్ళీ చూసుకొని దీని మీద ఎగ్జాక్ట్గా కట్ చేసుకొని మళ్ళీ చూసుకుంటూ కుట్టుకుంటూ టైం వేస్ట్ అనమాట. ఇవంతా ఎందుకు మనకు టైం వేస్ట్. సో ఈ విధంగా ఇట్లా అనేసుకొని ఈ లైనింగ్ 2 లైనింగ్లు ఒక సైడ్కి వచ్చేలాగా చూడండి, 1 2 లైనింగ్లు ఒకటే సైడ్కి వచ్చేలాగా, అలాగే ఈ పీసులు వచ్చేసి ఈ లైనింగ్ సైడ్కే ఉండాలన్నమాట. అలా పెట్టేసుకొని ఇక్కడ పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసేయండి. ఇది కూడా అంతే, 2 లైనింగ్లు ఒకేలాగా వచ్చేలాగా చూసుకొని పైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మనము ఈ క్లాత్ అనేది ఇట్లా పైకి పెట్టేసుకోవాలి. అప్పుడు మనకు లైనింగ్ అలా కిందకి వచ్చేస్తాయి. ఈ విధంగా మళ్ళీ ఇది కూడా అంతే, ఇట్లా ఆపోజిట్లో షేప్లో రావాలి. చూడండి, ఇది వచ్చేసి మనకు సైడ్కి వచ్చేటివి ఇట్లా ఆపోజిట్లో రావాలన్నమాట మనకి. అప్పుడే మనకు క్రాస్ పట్టీలు తక్కువగా కుట్టుకున్నట్టు. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను ఇప్పుడు కట్ చేస్తాను అనమాట. ఇది లైనింగ్ అతికించేసిన తర్వాత, ఈ ఒరిజినల్ పీస్ లైనింగ్ అతికించేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. మళ్ళీ అప్పుడు కట్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసుకొని టైం వేస్ట్ కదా. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవాలి? అందుకు ఈ విధంగా నేను కుట్టుకుంటా. అంత తెలివి లేనిది రోజుకు 10 జాకెట్లు అయితే అసలు కుట్టలేమండి. నేనైతే రోజు 10 జాకెట్లు కుడతాను అంటే పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాను అనుకోకండి. నేను చెప్పేటట్టుగా ప్రతిదీ నేను జెన్యూన్గానే చెప్తాను. సో చూసారు కదా, ఏమంటే నేను ఫాలో అయ్యే ట్రిక్స్ అనేవి అనమాట. నేను నైట్ కట్ చేసుకుంటాను, పగలు కుట్టేసుకుంటా. ఇప్పుడు ఈ వీడియోస్ పెడుతున్నాను కాబట్టి పగలు కట్ చేసుకుంటున్నాను. ఈ మధ్య కొద్దిగా నైట్ కొంచెం కుట్టగలుగుతున్నాను అనమాట, నైట్ పూట కూడా కుట్టుతున్నాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఎక్స్ట్రా అనేది క్లాత్ అనేది కట్ చేస్తున్నా. అంటే నైట్ అంటే మరీ నైట్ ఓవర్ నైట్ ఏం కాదండి. సీకట్లో 3కు లేసి 3 లేదా 4, ఒక్కొక్కసారి 4కు మెలకు వస్తుంది, ఒక్కొక్కసారి 3కు మెలకు వస్తుంది. ఎప్పుడు మెలకు వచ్చినా వచ్చేసి బ్లౌజ్ మీదకి నాకు డ్యాష్ అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ లేయంగానే యూట్యూబ్ చూసుకుంటా, తర్వాత బ్లౌజెస్ అయితే కటింగ్ చేసుకోవడమో స్టిచ్చింగ్ చేసుకోవడమో ఏదో ఒక పని అయితే చేసుకుంటా అనమాట పిల్లలు వేసేంత వరకు. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు క్రాస్ పట్టీలు అనేవి జాయింటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టి జాయింటింగ్ చేసేది కూడా చూపిస్తా చూడండి. ఇది క్వశ్చన్ ఉంది కదా క్రాస్ పట్టి, ఈ క్రాస్ పట్టిలో ఒక అర్ధ ఇంచు మీద ఇంతవేని వదిలేసేయండి. వదిలేసేయండి అని అంటున్నానని అనుకోకండి. చూడండి, ఇక్కడ మనకు ఫ్రంట్ డాట్స్ లావ్ డాట్ వేసుకున్నాం కదా, ఇది చెస్ట్ డాట్. ఈ డాట్ను కూడా మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను. దీన్ని ముందే ఒకవేళ మర్చి పెట్టుకుంటారో ఇట్లా మర్చి పెట్టేసుకొని ఒక కుట్టు అయితే వేసేసుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అనమాట. నేనైతే ఇట్లా ఏం పెట్టుకోనండి, నార్మల్గా కుట్టేసుకుంటా. సో చూడండి, ఇట్లా మడత పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకుంటే మనకు ఇది అనేది కుట్టు మీద పడకూడదు అనమాట. కుట్టులో అసలు పడకూడదు. ఇది పడింది అనుకోండి, ఇంకేముంది, లోపల బాడీ చెస్ట్ కనిపించకుండా బాడీలో అంగబెట్టి బాడీలు వేసుకుంటాం చూడండి, అలాంటి బాడీ షేప్ వచ్చేస్తుంది అంతే, ఇంకా ఏముండదు. కస్టమర్కి అస్సలు నచ్చరు అనమాట. సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కుట్టు అనేది వేసేసుకోండి ఫస్ట్, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే. సో ఈ విధంగా ఒక అర్ధ ఇంచు మీద వదిలేసుకోండి, ఇక్కడ ముందర ఒక అర్ధ ఇంచెస్ మీద వదిలేసుకొని ఇంక ఇట్లా మనం ఇక్కడ ఇంకొకటి అండి గమనించండి. ఇప్పుడు మనం ఈ క్రాస్ పట్టీనే ఇట్లా కుట్టుకున్నాం కదా, దీని అమ్మడితోనే రానియాల. ఇప్పుడు ఇది వచ్చేసి దీని అమ్మడితో ఒక అర్ధ ఇంచెస్ మీద, పావించు కాదు, అర్ధ ఇంచు, ఖచ్చితంగా అర్ధ ఇంచు ఉండాలి. లేదంటే కొన్ని పిగిలిపోయే క్లాత్లు ఉంటాయి, కొన్ని పాసుకపోయే క్లాత్లు ఉంటాయి, అట్లాంటివి ఉంటాయి అనమాట. సో చూడండి, ఒక అర్ధ ఇంచెస్ మీదనే రావాలన్నమాట. ఈ చుట్టూ మనకు ఈ కింద గ్యాప్ అమ్మడితో ఒక మార్కింగ్ అనేది వేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే.
సో మీరు లేదు అని స్ట్రైట్గా ఇట్ని చక్కగా ఇట్లా కుట్టేసుకున్నారు అనుకోండి, అది అసలు షేప్ అనేది కూర్చోదు, అనగబెట్టేసినట్టే ఉంటుంది. ఎంత జాగ్రత్తలు చూసినా ఇది అనేది ఇట్లా చక్కగా కుట్టేసినారు అనుకోండి, ఇంకా అది బ్లౌజ్ ఏముంటుంది, బాడీ లోపల బాడీ అనగబెట్టే బాడీ అనమాట, అట్లా అయిపోతుంది. సో అందుకోసము దీన్ని చూసేసుకోవాలి. ఇలా చూసేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం ఇట్లా లోపలికి ఫోల్డింగ్ అనేది చేసి ఆల్రెడీ నేను కుట్టేశాను, ఇంకా అలవాటు అయింది కాబట్టి మళ్ళీ దాని కిందికి అయితే వెళ్ళిపోయింది నా చెయ్యి. సో ఈ విధంగా ఒకటే లెవెల్లోనే కుట్టొచ్చేలాగా చూసేసుకోండి. అలా మళ్ళీ ఇట్లా క్లాత్ అనుకొని ఇంకొక కుట్ట అనేది వేసేసేయండి. సో చూడండి, మనకు కుట్ట అనేది దీని మీద అసలు పడలేదు, ఇట్లా ఉండాలన్నమాట. సో చూసారు కదా, మనకు క్రాస్ షేప్ కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ చేసుకుంటూ ఇట్లా వచ్చేసింది, ఈ విధంగా రావాలన్నమాట. సో ఓకేనా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మరొకసారి కామెంట్ అయితే చేయండి, మళ్ళీ ఇంకొకసారి వీడియో కానీ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్రాస్ పట్టింది కదా, ఈ క్రాస్ పట్టిల పైన అర్ధ ఇంచు వదిలేసుకోండి. ఒక అర్ధ ఇంచు మీద ఇట్లా క్రాస్ వదిలేసేయండి. తర్వాత ఇది ఇట్లా చక్కగా మీరు ఇట్లా చక్కగా కుట్టేసుకుంటూ వెళ్ళినారనుకోండి, ఇట్లా చక్కగా కుట్టేసిపోతే అసలు షేపే కాదు. ఓకేనా, మనం క్రాస్ ఇక్కడ మీకు ఆల్రెడీ క్రాస్ ఇట్లా కనిపిస్తుంది, మీరు ఇట్లా ఈ షేప్తో పాటు ఇట్లా కుట్టేసుకుంటే మనకు షేప్ అనేది బాగా కూర్చుంటుంది. నేను చాలామందిని చూసాను అనమాట, వేరే బ్లౌజులు అందుకు నా కాలికి కూడా వస్తుంటాయి కదా, సో అప్పుడు చూస్తుంటాను నేను, ఏంటి అబ్బా అసలుకి ఇది చెప్తారు, వాళ్ళు కూడా చెప్తారు, నాకు ఇదంతా అనిగబెట్టినట్టుంది, నువ్వు బాగా కుట్టేసి అని చెప్తారు. అప్పుడు నేను చెప్తాను అనమాట, ఇట్లా కుట్టినారులే, నేను కుడతలే, బాగానే కుడతలే, నేను ఒకసారి చూడండి నా స్టిచ్చింగ్ అంట. తర్వాత వాళ్ళు మళ్ళీ నన్ను ఇడిచిపెట్టి అసలు పోరండి, ఇంకా పదే నా దగ్గరికి వస్తూనే ఉంటారు, నాకు ఎన్ని బ్లౌజెస్ ఉన్నా కానీ నన్ను అయితే ఇడిచిపెట్టారు అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా చూడండి షేప్ ఎంత బాగా వచ్చేసిందో మీకు చూపిస్తాను. ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇక్కడ దారం కట్ చేయాలి, మళ్ళీ మీకు చూపించాలంటే మీకు దారం కట్ చేయాలని బరువుతోటి ఆల్రెడీ ఇది దారం తెగిపోయింది. టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఆటోమేటిక్గా ఈ దారం కూడా తెగిపోయింది. అంతే, మనం ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటుంది, ఇట్లాంటివే. సో చూడండి, ఇక్కడ చూడండి షేప్ నేను కుట్టుతాను, మళ్ళీ చూపిద్దాము, మీకు చూపించాలనే ఏమో దాని తెగిపోయింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే మనకు ఈ విధంగా ఇట్లా షేప్ అనేది ఇట్లా వచ్చేస్తుంది అనమాట. అలా రావాలి, అలా వస్తేనే షేప్ అనేది బాగా కూర్చుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకు షేప్ అనేది రావాలి. సో చూడండి, ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత మనకి ఇట్లా కింద అట్లానే పెట్టేసుకోకూడదు, ఇట్లా పెట్టేసుకున్నప్పుడు మనకు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. సో అందుకోసం ఈ లైన్కి ఇట్లా చక్కగా ఈ క్రాస్ పట్టీ అనేది కట్ చేసేయండి. అలాగే ఈ లైన్కి ఇట్లా చక్కగా ఇటు సైడ్ క్రాస్ పట్టీ అనేది కట్ చేసేయండి. ఈ విధంగా ఇదే విధంగానే రెండు సైడ్ కూడా ఈ విధంగా ఇట్లా కట్ చేసుకోవాలి. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పటం వల్ల టైం అయితే ఎక్కువ అవుతుందండి, లేదంటే కనుక మనకి బ్లౌజ్ ఎంత అర్ధగంట కూడా కాకముందుకే కుట్టేస్తా. ఏమంటే మీకు నేను ప్రతిదీ నేర్పించాలి అనే ఉద్దేశంతో ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇది నెక్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది. సో చూడండి, మనకి ఇది సరిపోతుందా లేదని చెక్ చేసుకున్నాము, సరిపోయింది, ఇంకా క్లాత్ అయితే మిగులుతుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంతవే మిగులుతుంది, మనం అసలు వేస్ట్ చేయొద్దు క్లాత్, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి. సో ఇప్పుడు చూడండి, ఇది మనం ఇట్లా సగం చేసేసుకున్నాం కదా, దీంట్లో ఒకటి వచ్చేసి చిన్నగా తీసుకోండి, ఒకటి వచ్చేసి పెద్దగా తీసుకోండి. ఇది పెద్దగా వచ్చేది కాజా పట్టి, ఇది చిన్నగా వచ్చేది ఉక్సుల పట్టి. సో ఇప్పుడు వచ్చేసి నేను ఉక్సుల పట్టు అనేది తీసుకున్నాను. ఉక్సుల పట్టు వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్కి, అంటే మనం ఇది అనేది లోపల సైడు, ఇది అనేది సైడ్ పైనుంచి కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇది అనేది కొంచెం ఇట్లా కింద వదిలేసుకొని దీన్ని ఇట్లా కిందికి పెట్టేసుకొని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి గట్టు కుట్టు వేసుకోండి. ఫస్ట్ ఈ విధంగా ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా కుట్టేసిన తర్వాత ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఈ క్లాత్ని ఇట్లా కిందికి ఇట్లా అనిగేసుకొని దీనిపైన ఈ కుట్టు వారకి ఇట్లా కుట్టనే వేసుకుంటూ రావాలి. వారకి కాకుండా మీరు ఈ వారకి వేసేసారనుకుంటే అది అసలు అనగానే అనగదు. ఈ వారికి ఎందుకు కుట్టేసుకోవాలంటే మనం ఇట్లా అనుకుని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా అనుకునేసరికి ఆటోమేటిక్గా ఫోల్డింగ్ అనేది తిరిగిపోతుంది ఈజీగా. ఓకేనా, అట్లా అందుకోసం ఆ పైన కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది ఆ కుట్టు వేయకుండానే మడిచి కుట్టేసుకుంటారు. సో మనకు ఉక్సుల పట్టి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కాజా పట్టి అండి, ఇది మన దారం కాజాలనే వేసుకోవచ్చు, లేదంటే మిషన్ తోటే కాజాలు అయితే వేసేసుకోవచ్చు. మా సైడ్ అయితే ఇంకా ఎక్కువ మిషన్ కాజాలే ప్రిపేర్ చేస్తారనమాట. ఎందుకంటే దారం కాజాలు తెగిపోయినానుకో మళ్ళీ మిషన్ దగ్గరకు వచ్చి ఎవరు తెప్పించుకోవాలి, ఎందుకులే మిషన్ కాజాలే వేయండి అని చెప్తారనమాట.
సో చూడండి ఈ విధంగా ఇట్లా కుట్టేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఒరిజినల్ పీస్, అంటే సారీ ఒరిజినల్ కాదు, ఇది కాజా పీస్ ఉంది కదా, ఈ పీస్ను ఇట్లా మడత పెట్టేసుకొని ఇది పెంచుకోవాలండి, ఇది పెంచుకోవాలి. ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులు ఇవన్నీ ఇట్లా గోరు ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇట్లా పెట్టేసుకొని దీని అనేది క్లాత్ అనేది పెంచుకోవాలన్నమాట. దీన్ని పెంపుడు పట్టీ అని కూడా అంటారు. సో దీన్ని ఇట్లా పెంచుకోవాలి. కాజా ఉక్సుల పట్టీ అయితే అనగబెట్టేస్తాం, దీన్ని మాత్రం పెంచేసుకుంటాం ఫ్రీ ఉండటం కోసం. అంటే మనకి ఇక్కడ కాజాలు వేసుకుంటాం కదా, అప్పుడు కాజా వేసుకున్నప్పుడు ఉక్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటే మనకి ఇక్కడ దాకా దిగిపోతుంది, అప్పుడు మనకు ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా. సో ఇంకొక సిస్టర్ అయితే కామెంట్లో అడిగారండి, ఉక్సుల పట్టీ సైడు నాకు భుజం జారుతుంది, కాజా పట్టీ సైడ్ అయితే భుజం జారట్లేదు, ఉక్సుల పట్టీ సైడ్ భుజం జారుతుంది అనేసి అయితే అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక టిప్ అయితే చెప్తానండి. సో ఇప్పుడు వచ్చేసి ఉక్సుల పట్టీ కాజా పట్టీ రెండు ఇట్లా పట్టేసుకొని ఒకదాని మీద ఒకటి ఇట్లా అంటే ఉక్సుల పట్టీ మీద కాజా పట్టీ ఇలా పెట్టేసుకొని రెండు సమానంగా ఇలా చూసేసుకోండి. ఫస్ట్ మీరు చేసే మిస్టేక్ ఏంటంటే మీరు డీప్గా కట్ చేసి ఉంటారు నెక్ దగ్గర, అందుకు భుజం జారుతూ ఉంటుంది. లేదంటే మీరు సంకలలో లూజ్ అన్న పెట్టింటారు, అదన్న భుజం జారుతూ ఉంటుంది. సో చూడండి ఇట్లా పెట్టేసుకొని మనం ఇప్పుడు రెండు సమానంగా ఉండేలాగా చూసుకొని కొంచెం అట్లా కట్ చేసేయండి, ఎక్కువ కట్ చేయొద్దు, కొంచెం అట్లా కట్ చేసి ఇంకా తీసేసేయండి, ఏదానికి అది తీసేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారు, ఇట్లా డీప్గా ఇట్లా కట్ చేసింటారు, ఇట్లా కట్ చేసింటారు, అందుకు మీకు ఇది భుజం అనేది జారుతుంది. సో అట్లా భుజం జారకుండా ఉండాలంటే ఓన్లీ ఇట్లా కొంచెం క్రాస్, అంటే ఇంకా తీసినామా లేదా అన్నట్టుగా ఉండాలన్నమాట. ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా డీప్గా తీయకుండా దీన్ని కొంచెం అట్లా ఈ నుంచి మనకు ఇప్పుడు సపోజ్ నాకైతే ఈ దాకా వచ్చేసింది, కొంతమందికి ఈ దాకా వచ్చింటుంది, వాళ్ళు ఏం చేస్తారు ఇట్లా కట్ చేసింటారు, ఇట్లా కట్ చేసేసరికి డీప్ అనేది దిగిపోతుంది. సో ఇక్కడ భుజం అనేది ఇంకా నెక్ అనేది పెరిగిపోతుంది, భుజం అనేది జారిపోతుంది. సో ఇప్పుడు దాకా ఇట్లా వచ్చింది అనుకోండి, మనం ఇట్లా డీప్ కట్ చేసుకోకుండా దీని నుంచి ఇట్లా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇట్లా మాత్రమే కట్ చేసుకుంటే మనకు భుజం అనేది జారదు. ఓకేనా? ఇది ఎవరికైనా కానీ సెట్ అవుతుందండి. మనము లెఫ్ట్ సైడ్కైనా, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ భుజం జారుతున్నా, రైట్ సైడ్ భుజం జారుతున్నా ఈ టిప్ అనేది ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇది అనేది మీరు మిస్టేక్ చేయొద్దండి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనేసి నేను వీడియోలో అయితే చెప్తున్నాను. సో చూసారు కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్స్ అయితే ఈజీగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి. మీరు దారం కాజా వేసుకోవాలంటే ఇటు ఒక కుట్టు అయితే వేసేసుకోండి. నేనైతే దారం కాజా వేసుకోవట్లేదు, మిషన్ కాజాలే వేస్తున్నా. సో అందుకోసం వచ్చేసి ఇక్కడ దాకా గోటుకి హెమ్మింగ్ అయితే పోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకు ఒక టక్స్ అయితే వేసుకుంటాము, ఇక్కడ ఒక టక్స్ వేసుకుంటాం, ఈ క్రాస్ పట్టి దగ్గర ఒక టక్స్ వేసుకుంటాం, అలాగే ఈ సెంటర్లో ఒక టక్స్, ఈ సెంటర్లో ఒక టక్స్. సో ఇక్కడ నేను టక్స్ వేసిన, ఇక్కడ గుర్తులు వేసిన సటల్లో మిషన్ తోటి కాజాలు అయితే వేస్తానండి. మీరు దారం కాజాలే ఎక్కువ సిటీలలో అయితే కనుక దారం కాజాలే వాడతారు. నేను మా సైడ్ అయితే ఇది మిషన్ కాజాలు ఎక్కువ అనమాట. సో ఈ మిషన్ కాజాలు కూడా ఏ విధంగా వేసుకోవాలి అంటే, ఇక్కడ మనం దోబి మాత్రం తయారు చేసుకుంటాం కదా, అక్కడ రఫ్ కుట్టు అనేది తొక్కాలి, అంటే గట్టి కుట్టు అనేది తొక్కాలి. 2-3 సార్లు తొక్కితే అవి ఉక్సులు పెట్టినా సరే క్లాత్ అనేది పోకుండా ఉంటుంది. సో ఈ విధంగా మిషన్ కాజాలు అయితే వేసేసేయండి, మన టైం చాలా సేవ్ అవుతుంది ఇలా మనం మిషన్తో కాజాలు వేసుకుంటే. సో ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసేసుకుందాం. సో ఈ విధంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక టిప్ అనేది ఉంది, భుజం జారకుండా అలాగే మనకు బాగా నెక్ పట్టేసినట్టుగా ఉండటం కోసం. ఇక్కడ చూడండి ఇది నెక్ సైడు, ఇది చేతులు జాయింటింగ్ చేసే సైడు, ఇది వచ్చేసి నెక్ సైడు ఒక 1/2 ఇంచు కిందికి ఇట్లా, అలాగే చేతులు జాయింటింగ్ చేసేసరికి ఒక 1/4 ఇంచు పైకి ఈ విధంగా చూడండి. ఇప్పుడు దీనికి ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా కొట్టేసుకోండి. ఇట్లా ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా చేశానో కుట్టు కూడా ఆ విధంగానే వేసుకోవాలి. ఇటు సైడ్ అదే వేసుకోవాలా, ఇటు సైడ్ అలాగే వేసుకోవాలా. సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఇది కూడా బాగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు, నేను కూడా కొత్తగా నేర్చుకున్నప్పుడు చాలా మిస్టేక్ అయితే చేసేదాన్ని అనమాట. ఇది వచ్చేసి ఇట్లా పెట్టేసి కుట్టేదాన్ని, ఇట్లా పెట్టేసి తీరా చూస్తే ఇదేమో బ్యాక్ సైడ్ బాగానే ఉంటుంది, ఫ్రంట్ సైడ్ చూసేసరికి ఇవి ఉల్టా పడి ఉంటాయి. ఇలా పడకుండా ఉండాలంటే ఇది ఒరిజినల్ సైడ్ కదా, ఈ ఒరిజినల్ సైడ్ దీని మీద ఇలా పెట్టేసుకోవాలి. అలాగే ఇది ఒరిజినల్ సైడు అనుకునేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇట్లా క్రాస్గా లైన్గా మార్కింగ్ చేసుకొని దాని ప్రకారంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇంకా మీరు లాగినా భుజాలు అనేది జారు అనమాట. ఇది ఒకటే కాదు టిప్పు, మనం భుజాలు జారకుండా ఉండటం కోసం ఇంకొక టిప్ ఉంది, అది కూడా చెప్తా. సో దీనిపైన ఇంకొక కుట్టు అనేది వేసేసుకుందాము.
చూసారు కదా, ఈ విధంగా షోల్డర్స్ అనే జాయింటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు ఇంకా మెయిన్ థింగ్ అండి, మనకి ఇట్లా డీప్ నెక్ బ్లౌజులకి క్రాస్గా మెడపట్టి తీసుకొని హెమ్మింగ్ కోసం పెట్టుకుంటాం కదా, అలా క్రాస్గా ఏం తీసుకోవద్దండి. ఎందుకంటే భుజాలన్నీ జారిపోతాయి. భుజాల దగ్గర మనం పట్టుకొని లాగినా సరే భుజం జారకుండా ఉండాలి అంటే మనము క్రాస్ పీసులు తీసుకోకుండా స్ట్రైట్ పీసులు తీసుకోండి. అంటే చక్కగా బాగా కట్ చేసేసుకొని ఒకటే లెవెల్లో ఉండేలాగా చూసేసుకొని మనము హెమ్మింగ్ కోసం అయితే పెట్టేసుకుందాం మెడపట్టి. అప్పుడు మనకు భుజాలు అనేవి జారవన్నమాట. సో చాలామంది క్రాస్ పట్టి తీసుకుంటేనే మనకు క్రాస్ బాగా తిరుగుతుంది మెడ దగ్గర, రౌండ్ మెడ దగ్గర అనేసి అనుకుంటారు. సో వాటికి కూడా నేను ఏ విధంగా రౌండ్ మెడపట్టి దగ్గర ఏ విధంగా అంటే రౌండ్ తిరిగే దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా చూపిస్తా. ఈ స్ట్రైట్ పీసులతో మెడపట్టి దగ్గర ఏ విధంగా పెట్టుకోవాలనేది కూడా మీకు ఈజీ మెథడ్లో చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం ఇవంతా నేను ఇది మెడపట్టి కోసం అయితే కట్ చేసుకుంటున్నాను. ఇవంతా ఒక 1 ఇంచెస్ మీద గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ అతుకులన్నింటినీ అట్లా చేసుకుందాం. అస్సలు భుజం అనేది జారదండి. నేను యాజ్ ఇట్ ఈస్గా నేను కుట్టుకుంటూ మీతో ఏ విధంగా చెప్తున్నానో ఆ విధంగానే మీరు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని మించిన టైలర్స్ అంటూ ఎవ్వరు ఉండరండి. అంత పర్ఫెక్ట్ టైలర్ అయిపోతారు. సో ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుంటూ ఇక్కడ కుట్టు అనేది కట్ చేసుకుంటూ రండి. సాలకపోతే మళ్ళీ కొంచెం కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నేను చక్కగా అయితే కనుక కట్ చేసుకున్నాను, అన్ని స్ట్రైట్ పీస్లే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనము జాయింటింగ్ అయితే చేసేసుకుందాం. ఇప్పుడు షోలో బ్లౌజ్ పీస్ అనేది తీసేసుకోండి. బ్లౌజ్ పీస్ తీసేసుకొని ఉక్సుల పట్టికా నుంచి ఈ విధంగా ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకొని కొద్దిగా వదులుకొని దీన్ని ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది వేసుకుంటూ రండి. స్టార్టింగ్లో గట్టి కుట్టు ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతుంది. అప్పుడు రౌండ్ తిరిగేటప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇట్లా కుచ్చనే ఇట్లా పెట్టేసుకోవాలి. మనం లంగాలకు కుచ్చే విధంగా పెట్టుకుంటామో అట్లా కుచ్చనే పెట్టేసుకోండి. ఒక 2-3 కుట్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక కుచ్చు పెట్టాను, మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కుచ్చు పెట్టాను, మళ్ళీ కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇంకొక కుచ్చు, ఇంకా అయిపోయా. మళ్ళీ రౌండ్ తిరిగే దగ్గరనే అట్లా 4 సార్లు, ముందర 2, బ్యాక్ సైడ్ 2 సార్లు, అంతే. ఇంకా మనకు క్రాస్ పట్టితే ఏమవసరం, స్ట్రైట్ పీస్తోనే కుట్టేసుకుంటూ పోతే అయిపోయా. సో చూసారు కదా, ఈ విధంగా చూడండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చినాము. ఈడ ఒక ఫోల్డింగ్ పెట్టాను, అలాగే ఈడొక కుచ్చు పెట్టాను, కొంచెం కుట్టిన తర్వాత మళ్ళీ ఈడొక కుచ్చు, అయిపోయా. మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ మూలకు వచ్చేసరికి మళ్ళీ ఇటు స్ట్రైట్ కుట్టుకుంటూ రండి. మళ్ళీ ఈడకి వచ్చేసరికి ఈడొక కుచ్చు పెట్టాను, ఈడొక కుచ్చు పెట్టాను, ఇక్కడ ఒక కుచ్చు, అయిపోయా. మనకు రౌండ్ తిరిగేది అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్టుకుంటూ రావడమే. మళ్ళీ ఫ్రంట్ నెక్ కాడికి వచ్చేసరికి మన రౌండ్ కుచ్చు పెట్టుకోవాలి. సో ఇట్లా స్ట్రైట్ గిట్ట కుట్టేసుకుంటూ రండి. ఇక్కడ ఫ్రంట్కి వచ్చినాను, ఆడొక టక్స్ వేసాను, ఈడొక టక్స్ వేసాను, ఈడొక టక్స్ వేసాను. ఇంక ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కొంచెం కట్ చేసుకోండి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఈ కుట్టు గట్టి కుట్టు కుట్టేసి దీన్ని తీసేసేయండి. ఇప్పుడు మనకు రౌండ్ తిరిగే దగ్గర అక్కడక్కడ ఇట్లా కత్తెరతోటి కొంచెం కట్టింగ్ అయితే చేయండి. కట్టింగ్ చేయమని అనేసి కుట్టు దాటి పక్కకు పోకండి, అప్పుడు జాకెట్ చినిగిపోతుంది, అంటే జాకెట్ కట్ చేస్తారు మీరు. సో ఈ కుట్టు లోపలనే కట్ చేసేయాలి. ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ను ఇప్పుడు చూడండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకు సింపుల్ ట్రిక్ చెప్తాను. ఈ క్లాత్ ఉంది కదా, మనకి ఇదంతా పీస్ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పీసును, ఈ పైన పీస్, ఇది మనం ఇప్పుడు జాయింటింగ్ చేసాం కదా మెడ పీసు, దీన్ని కప్పేసేయాలన్నమాట. ఇట్లా కప్పేసి దీనిపై నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. అర్థమైందే? ఈ పీసుల్ని ఇట్లా కప్పేసుకోవాలా, ఇట్లా మనం రగ్గు కప్పేసినట్టు ఇట్లా కప్పేసి దీనిపై నుంచి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది కుట్టు కూడా బాగా వారకు, ఇక్కడ బ్లౌజ్ పీస్ ఉంది కదా, ఈ బ్లౌజ్ పీస్ వారకు కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. అంతే అండి, మనకు ఇంకా అసలుకి ఏం డౌట్స్ అనేవి ఏం లేవని అనుకుంటున్నాను నేను. ఈ విధంగా ఇంకా పైనుంచి ఇట్లా కుట్టు అనేది వేసుకుంటూ రండి. ఇట్లా కప్పేసుకుంటూ ఈ పీసులన్నీ ఇట్లా
ఈ మెడపట్టిని ఈ పీసులని ఇట్లా కలిపేసుకుంటూ ఇట్లా కప్పి పెట్టుకుంటూ ఇట్లా పైనుంచి కుట్టు వేసుకుంటూ రండి. అంతే అండి, మనకేం పెద్ద కష్టమేం కాదు మెడపీస్ వేయటము. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు మెడపీస్ వేసేదే చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో కామెంట్ అయితే పెట్టారనమాట, వివరంగా ఒక వీడియో చేయండి అనేసి చెప్పారు. కానీ నేను ఫుల్ వీడియోసే పెడుతున్నాను. ఫుల్ వీడియో మీరు చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయండి. నేను ప్రతిదీ మీకు వివరంగా చేసి చూపిస్తూ ఉన్నాను. సో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అప్పుడు అన్నీ అర్థమవుతాయి అనమాట. సో ఇంకా ఇది మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తానండి. నెక్ పెద్ద నెక్ కదా, మళ్ళీ మీకు ఇదే లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను కుట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. సో చూడండి, ఈ విధంగా మనము మొత్తం అయితే కుట్టేసుకోవాలి. ఇప్పుడు కుట్టిన తర్వాత ఈ ఎగస్ట్రా పీస్ ఉంటుంది, ఇంకా ఇట్లా తిరిగి చేసేసుకుంటే ఎగస్ట్రా పీస్ ఉంటుంది. ఈ ఎగస్ట్రా పీస్ను మొత్తాన్ని అయితే ఇట్లా కట్ చేసేయండి. జాగ్రత్త, ఇది కట్ చేసేటప్పుడు బ్లౌజును కట్ చేసారు. జాగ్రత్త చూసుకుంటూ, మాకు ఇదంటే అలవాటు కాబట్టి మేము ఫాస్ట్గా అయితే కట్ చేస్తాము. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కాబట్టి బాగా జాగ్రత్తగా స్లోగా కట్ చేసేయండి. ఓకేనా? నేను ఇది మొత్తం కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా ఇట్లా ఎగస్ట్రా పీస్ మొత్తాన్ని కట్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ చేయటం ఈజీ అవ్వటం కోసము ఈ పీస్ ఉంది కదా, అంటే ఇప్పుడు మెడపట్టి వేసుకున్నాం కదా, దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని పైనుంచి ఒక పెద్ద లూజ్ కుట్ అనేది పెట్టేసుకోండి. మనం హెమ్మింగ్ చేసిన తర్వాత ఇప్పేసుకోవాలి. సో ఈ విధంగా ఇట్లా మర్చి పెట్టేసుకొని పెద్ద మిషన్లో పెద్ద కుట్టు ఉంటుంది కదా, పెద్ద కుట్టు అనేది వేసేసుకొని ఒక కుట్టు అయితే వేసుకుంటూ రండి. ఈ విధంగా మనకు హెమ్మింగ్ చేయడం ఈజీ అవుతుందండి. మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకుంటూ హెమ్మింగ్ చేసుకుంటూ అట్లా ఉండేసరికి చాలా టైం పడుతుంది అనమాట. సో ఒకటేసారి ఒక పెద్ద కుట్టు పెట్టేసుకొని హెమ్మింగ్ చేసేసుకున్నాం అనుకో తొందరగా అయిపోతుంది. తర్వాత ఈ కుట్టు ఈజీగా ఇప్పేయచ్చు, ఏం పెద్ద టైం ఏం పట్టదు. అలా ఎలాగ మనం పెద్ద కుట్టు పెట్టేసి కుడుతున్నాం కాబట్టి ఇంకా స్పీడ్ అవుతుంది, కుట్టు తొందరగా అయిపోతుంది. లేదు ఇంకా మనకు హెమ్మింగ్ చేసే ఓపిక లేదు, వాళ్ళకు కూడా కస్టమర్స్ ఓకే లే మీ కుట్టే ఉంటామని అన్నా కూడా మనకు ఇంకా యూజ్ అవుతుంది. ఈ కుట్టుతో ఉన్న ఏం కుట్టయితే ఏం పోదండి, ఇంకా అలాగే కానీ పెట్టేసుకోవచ్చు. ఓకే అండి, మొత్తం కుట్టేసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా మనం ఫ్రంట్ అంతా రెడీ చేసుకున్నాం, బ్యాక్ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకోవాలి. ఈ హ్యాండ్స్కి వచ్చేసరికి నాకు సంగ పీసులు అయితే పడతాయి అనమాట. సో అంతకంటే ముందు మనము ఇది సింగిల్ పీస్లే కాబట్టి, అంటే మనం 2 బెడ్ జాయింటే కాబట్టి, 2 బెడ్ జాయింట్ కూడా కాదు, ఇది పాలిస్టర్ జాయింట్ అనమాట. సో ఈ పాలిస్టర్ జాయింట్ని మనము ఇక్కడ గుర్తు పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వాడాలన్నమాట. ఇది ఇప్పుడు మనం ఇది 2 చేతులు ఓపెన్ చేయకముందుకే లైనింగ్ అయితే కనుక 2 సైడ్లు ఓపెన్ చేసుకోవాలి. కానీ ఇది 2 సైడ్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ముందే ఫస్ట్ ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. ఇది వచ్చేసి ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి ఫస్ట్. ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎంతవరకు హెమ్మింగ్ చేసుకోవాలనుకుంటామో అంతేమేని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పైనుంచి అయితే ఒక లూజ్ కుట్టు అయితే వేసేసుకోండి. సో మనం ఎంతైనా ఫోల్డింగ్ చేసుకుంటామో మనం ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే అనుకుంటాం కదా, 1 ఇంచా, 1/2 ఇంచా, 1.5 ఇంచా, అంతకంటే ఎక్కువ ఏం పెట్టుకోము. అంతే మార్కింగ్ చేసుకునేవి ఫోల్డింగ్ చేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా ముందే మన ఇది 2 డివైడ్ చేయకముందుకే ఇలా కుట్టు వేసుకోవటం వల్ల 2 సంఖ్యలో తీసినది ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్ పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది అనమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇట్లా కుట్టు వేసేసిన తర్వాత ఈ రెండింటిని డివైడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వేదానికి అది వచ్చేసింది అనమాట. ఇది ఒక హ్యాండ్, ఇది ఒక హ్యాండ్. సో ఇప్పుడు దీనికి మన సంగ పీసులు అనేవి రెడీ చేసుకోవాలి. ఈ సంగ పీసులు అనేవి ఊరికే ఇప్పుడు అందాజుగా అయితే కట్ చేస్తున్నాను. మా తర్వాత మనం కుట్టుకున్న తర్వాత సంగ పీసులు అనేవి బాగా షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను 4 పీసులు అనేవి కట్ చేసుకున్నాను. సో దీనికి ఇట్లా జాయింటింగ్ అనేది చేసుకొని ఒక కుట్టు అనేది వేసేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా కుట్టు అనేది వేసేసిన తర్వాత దీనిపై నుంచి ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా ఒక కుట్టు అనేది వేయాలి ఫస్ట్. మళ్ళీ తర్వాత దీని ఇట్లా ఓపెన్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు షేప్ అనేది కట్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇదే విధంగానే రెండో చేతికి కూడా హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ అనేది చేసి పెట్టేసుకోండి. నేను ఇంకా జాయింటింగ్ చేసుకొని మీకు చూపిస్తాను. చాలా లెంత్ ఎక్కువ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుట్టడం వల్ల ఇంత లెంత్ అయితే చూసుకుంటుందండి.
అండి ఇప్పుడు ఇట్లా సంఘ పీసులు అనేది జాయింటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కొలుచుకోవాలన్నమాట. మీరు ఒకటి గమనించారా, నేను ఆల్తీ బ్లౌజు ఇంతవరకు తీసుకోలేదు. మనం బ్యాక్ పార్ట్ కుట్టుకున్నప్పుడు తీసుకోలేదు, ఫ్రంట్ పార్ట్ కుట్టుకున్నప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట ఆల్తీ బ్లౌజు. సో ఇక్కడ చూడండి నా స్టిచ్చింగ్ అయితే అట్లా ఉంటుంది అనమాట. కటింగ్ అంత ఈజీగా ఉంటుంది, స్టిచ్చింగ్ అంత ఈజీగా ఉంటుంది. సో చూడండి హ్యాండ్ వచ్చేసి మనకు ఇది 2 బెడ్ జాయింట్. సో ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట. కొంచెం కిందికనే అట్లా మార్కింగ్ అయితే చేస్తున్నా, కొంచెం పైకి. అంటే వాళ్ళు కొంచెం ఒక రవ్వంతా పెంచమన్నారనమాట హ్యాండ్స్, అందుకోసం పెంచిన. మనకు లేదంటే అవసరం లేదు, ఆల్తీ జాయింట్ ఎట్లా ఉంటే అలా పెట్టేసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ఇక్కడ దాకా ఉంది, కొంచెం ఒక రవ్వంతా అట్లా పెంచేసిన అనమాట. ఏం కాదు, ఆ రవ్వంతా పెంచమన్నారు, రవ్వంతా నేను పెంచేసాను. సో ఇప్పుడు వచ్చేసి లెఫ్ట్ సైడ్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, రైట్ సైడ్ హ్యాండ్ రైట్ సైడ్కి వచ్చేలాగా చూసుకోండి. ఇట్లా మిషన్ కానీ ఇట్లా పెట్టేసుకోండి ఫస్టే. ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ షోల్డర్ అయితే కస్టమర్కు నచ్చినట్టే పెట్టాలండి. సో ఇప్పుడు మనం అంతా నెక్ పట్టి జాయింటింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా షోల్డర్ మనం కుట్టేటటువంటి షోల్డరు అంటే భుజము, అలాగే ఆల్తీ బ్లౌజ్ భుజము ఈ విధంగా పెట్టి చూసుకోవాలి. ఎక్కడ దాకా వచ్చింది, ఇది ఇక్కడ దాకా అయితే వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది అంటే మనకు కొంచెం షోల్డర్ అనేది కొంచెం పెద్దగా అయిందనమాట. సో దీన్ని ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చెప్తా చూడండి. సో ఇప్పుడు 2 షోల్డర్స్ ఇలా సమానంగా పెట్టేసుకొని ఈ రెండిటికి ఇట్లా గుర్తు అనేది పెట్టేసుకోండి. ఇట్లా గుర్తు అనేది పెట్టేసుకొని ఇప్పుడు చూడండి 2 షోల్డర్స్ ఇలా పట్టేసుకొని ఇట్లా సమానంగా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ తక్కువలు ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా కొంచెం కట్ చేసుకోండి, అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. చూడండి ఇట్లా అంటే మళ్ళీ మీరు కట్ చేసుకోమన్నారని ఇట్లా రౌండ్ షేప్ ఇట్లా కట్ చేయకూడదు, ఓన్లీ తీసినామా లేదా అన్నట్టుగా ఈ కొద్దిగా అట్లా కట్ చేసుకోవాలి అంతే, ఓకేనా. మళ్ళీ మీరు ఇట్లా రౌండ్ ఇట్లా కట్ చేసినారనుకోండి ఇంకా భుజం దగ్గర పట్టేసిపోతుంది, అంటే ఇంకా సంఖ్య ఎక్కదనమాట, భుజం కానీ నిలబడిపోతుంది. సో ఈ విధంగా ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగు అలాగే బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ 2 మార్కింగ్లు ఒక దాని మీదనే ఇట్లా పెట్టేసుకోండి. ఈ విధంగా ఒక దాని మీద ఇలా పెట్టేసుకొని ఇట్లా షోల్డర్ మధ్యలో నుంచి ఇక్కడ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా ఇట్లా సెంటర్ నుంచి కుట్టుకుంటూ వచ్చే మనకు ఎక్కడ క్లాత్లు తక్కువ కావన్నమాట, పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తాయి. సో చూడండి ఇప్పుడు హ్యాండ్ మొత్తం ఇట్లా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా ఎక్కడే కానీ చేతులు కానీ అలాగే బాడీ పట్టి కానీ సాగదీసుకుంటూ కుట్టగాకండి. సాగదీసినామంటే బ్లౌజ్ మొత్తం చెడిపోతుంది. సాగదీయకుండా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఈ విధంగా చుట్టూరు ఈ విధంగా కుట్టుకుంటూ రాండి. చూడండి అప్పుడే స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నేను కుట్టేసరికి స్టోరేజ్ అయితే ఫుల్ అవుతుంది. సో మంచి మొబైల్ అయితే కొనుక్కుంటానండి, తొందరలో కొనుక్కొని మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చూడండి నేను హ్యాండ్స్ అయితే జాయింటింగ్ చేస్తున్నాను. నేను ఇక్కడ హ్యాండ్స్ జాయింటింగ్ చేసే ముందర ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా మీకు చెప్పాను అనమాట. సో అది కూడా మిస్ అయ్యారనమాట. సో నెక్స్ట్ వీడియోస్లలో మళ్ళీ చెప్తానులేండి. సో షోల్డర్ దగ్గర ఏ విధంగా అనేది నేను చెప్పాను అనమాట, భుజాలు జారకుండా ఇంకొక టిప్ అయితే చెప్పాను. సో అదనేది మిస్ అయిందనమాట, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను. సో హ్యాండ్స్ జాయింటింగ్ అయితే ఇలా సెంటర్ నుంచి అయితే ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలండి. చేతుల కాడ ఒక 2 కుట్లు అనేవి వేసేసుకోవాలి. ఈ విధంగా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగానే రెండో సైడ్ కూడా ఇదే విధంగానే జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఎక్కడ కానీ మనకు ముడతలు లేకుండా ఈ విధంగా కుట్టు అనేది ఈ విధంగా రానిచ్చేసేయండి మొత్తము. అలాగే ఇక్కడ ఎటు సైడ్ కుట్టానో ఇక్కడ కూడా అదే విధంగానే కుట్టు అనేది వేసేసుకోండి. ఇప్పుడు 2 చేతులు జాయింటింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి చేయి ఇట్లా ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టేసుకొని చివరలుగా ఈ విధంగా హ్యాండ్ చివరలు ఇట్లా పట్టేసుకొని ఇక్కడ చివరి నుంచి అలాగే ఇక్కడ నడుము టక్స్ వరకు ఈ విధంగా ఒక కుట్టు అయితే వేసేసుకోండి. ఈ సంఖ దగ్గరకు వచ్చేసరికి 2 సమానంగా ఉండేలాగా చూసేసుకొని ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి మనకు హాస్పిటల్ కానీ ఎక్కడే కానీ తక్కువ ఎక్కువలేమి రాలేదు. అందుకే నేను చెప్పే పద్ధతులు మీరు కటింగ్ చేశారంటే అలాగే స్టిచ్చింగ్ చేశారంటే ఎక్కడే కానీ మనకు తక్కువలు ఎక్కువలు అనేవి రావన్నమాట. పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ సైడ్ కూడా 2 సైడ్ కూడా ఇట్లా హ్యాండ్స్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ సంగకాడికి వచ్చేసరికి 2 పీసులు ఇట్లా పైకి ఈ పీసులు అనేవి చేతుల సైడ్కి వచ్చేలాగా, అంటే ఇట్లా కిందికి రాకుండా ఇటు చేతుల పైకి వచ్చేలాగా ఈ విధంగా ఇట్లా పీసులు అనేవి ఇట్లా చేతుల పైకి వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకొని ఒక కుట్టు అనేది వేసేసేయండి.
సో ఈ విధంగా ఇట్లా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆల్తీ బ్లౌజ్ అనేది తీసుకొని ఆల్తీ బ్లౌజ్లో కాజా పట్టి అలాగే మనం కుట్టినటువంటి బ్లౌజ్లో కాజా పట్టి అనేది తీసేసుకోవాలి. సో చూడండి ఇది కాజా పట్టి తీసేసాను. అలాగే మనం కుట్టినటువంటి బ్లౌజ్లో కాజా పట్టి అనేది తీసేసాను. ఇట్లా మర్చి పెట్టేసుకొని ఇక్కడ నుంచి కొలుచుకోవాలి ఆల్తీ బ్లౌజ్. నేను నడుము కొలతతోటి ఇంకా సైడ్ ఫిట్టింగ్ అయితే చేస్తానండి. ఇంకెక్కడేం కొలుచాను అనమాట. చేతులు కొలుచుకుంటాను, అలాగే నడుము కొలుచుకుంటాను. ఇంకా అంతే, ఇంకా మనకు ఎక్కడా కొలసాల్సిన అవసరం లేదు. పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది. అలాగే కుట్లు కూడా బాగా చక్కగా అయితే వస్తాయి అనమాట. ఎక్కడ లూజు బిర్రు ఏమి ఉండదండి. నేను చెప్పేటటువంటి ఈజీ మెథడ్లో మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసుకున్నారంటే. సో చూసారు కదా ఈ విధంగా ఇక్కడ దాకా అయితే వచ్చింది. ఇంక ఇదంతా మనకు ఎక్స్ట్రా క్లాత్ అనమాట. ఇదంతా మనకు లూజ్ ఫ్యూచర్లో లాగైతే కుట్లిప్పుకోవటం కోసం దీన్ని ఈ మార్కింగ్ వరకు ఇట్లా ఒక మడత వేసేసుకోండి. ఇంకొక మడత ఇక్కడ నుంచి ఇట్లా ఇంకొక మడత వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి. టేప్ లేని వాళ్ళైతే ఇట్లా చేతులు ఇట్లా పెట్టేసుకుని కానీ గుర్తులు పెట్టేసుకోండి. నాకు టేప్ ఉంది కాబట్టి, నాకు పక్కనే టేప్ ఉంది కాబట్టి నేను టేప్తో కొలుస్తున్నా. టేప్ వచ్చేసి నాకు ఎంత వచ్చింది, ఇది వచ్చేసి నాకు 1.2 గీతలు అయితే వచ్చిందనమాట. సైడ్ మిగిలినది సైడ్ 1.2 గీతలు. సో ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నా. అలాగే ఇటు సైడ్ కూడా 1.2 గీతల దగ్గర ఇట్లా మార్కింగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన ఇది ఒరిజినల్ అండి. ఇట్లా నేను కొంచెం పెద్ద గీత గీసినది ఒరిజినల్. ఇది వచ్చేసి మనకు ఫ్యూచర్లో లావైతే కుట్లిప్పుకోవడం కోసం ఒక 2 ఇంచులే కష్టం 2 మార్కింగ్స్ అయితే చేశాను. సో అలాగే చేతులు కూడా కొలుచుకొని ఒకసారి. చేతులు వచ్చేసి హ్యాండ్ లూజు ఎంత ఉందో ఎగ్జాక్ట్గా ఆల్తీ బ్లౌజ్ని ఇట్లా చూసుకొని ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్స్ అయితే ఇలా కొలుచుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చింది మనకి, ఇక్కడ దాకా వచ్చింది. సో మన ఫ్యూచర్లో లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసము ఇది ఒకటి మార్కింగ్, ఇది ఒక మార్కింగ్. ఇప్పుడు మనం ఫస్ట్ కుట్టి అది వేసుకోవాలంటే ఈ వరకు ఉన్నాయి కదా, ఇక్కడ లావ్ అయితే కుట్లిప్పుకోవడం కోసం ఈ లాస్ట్ కుట్టు అనమాట. ఇది మనం ఫస్ట్ కుట్టు వేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ కుట్టు కలిపేసుకుంటే ఒక కుట్టు వేసుకుంటాం. ఫస్ట్ ఈ కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత రెండో కుట్టు ఇలా నడుము కింద నుంచే కుట్టుకోండి. ఫస్ట్ కింద నుంచే కుట్టుకుంటే మనకి ఎక్కడ లూజ్ లేకుండా వస్తాయన్నమాట. అలాగే ఇట్లా కిందికి ఇట్లా అనేసుకొని మళ్ళీ ఇప్పుడు రెండో కుట్టు ఉంది కదా, ఆ రెండో కుట్టు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఎగ్జాక్ట్గా ఇది కరెక్ట్ కుట్టు అనమాట. ఇది టైట్ ఫిట్టింగ్ కుట్టు. ఇది మన కాల్తీ బ్లౌజ్ ప్రకారం వచ్చినట్లయితే కుట్టు ఇది. ఈ విధంగా మనం 3 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫ్యూచర్లో లావైతే ఇంకొన్ని కుట్లు అనేది పక్కన వేసేసుకోవచ్చు. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా కుట్లు అనేది వేసేసుకోవాలి. సో అది కూడా చూపిస్తాను నేను. ఇది కూడా అంతే అండి. మనకి ఇది వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్టు. ఇది మనం నడుము కొలుచుకొని మార్కింగ్ చేసినది ఇది. సో దీని పక్కన ఇటు సైడ్ ఒక 2 కుట్లు అనేది వేసేసుకోవాలి. అలాగే చెయ్యి లూజ్ అనేది కొలుచుకోండి. చెయ్యి లూజ్ వచ్చేసి ఇది ఉక్సుల పట్టి సైడ్ చెయ్యి. సో ఉక్సుల పట్టి సైడ్ చెయ్యి తీసుకుని కొలుచుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత వచ్చిందో చూసుకోవాలి. చూసుకొని మనకు హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది ఈ మార్కింగ్. ఇది మనకు టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట. సో దీని పక్కన వచ్చేటివి ఫ్యూచర్లో లావైతే కుట్లిప్పుకునేటివి. సో ఇప్పుడు మనం టైట్ ఫిట్టింగ్ కుట్టు ఫస్ట్ వేసుకోకూడదు. ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ కొద్దాం. అప్పుడే మనకు కుట్లనే చక్కగా వచ్చేస్తాయి. ఎక్కడ ముడతలు లేకుండా, అలాగే టైట్ లేకుండా, లూజ్ లేకుండా బాగా వస్తాయి అన్నమాట. సో చూడండి, చేయితో ఇట్లా అనుకుంటూ మడతలు లేకుండా ఇట్లా అనుకుంటూ చూసుకుంటూ కుట్టు అనేది వేసుకుంటూ రండి. అదేవిధంగానే రెండో కుట్టు లాస్ట్ నుంచి మెయిన్ కుట్టు వరకు రావాలన్నమాట. అలాగే ఇది మూడో కుట్టు. ఇది టైట్ ఫిట్టింగ్ కుట్టు. ఈ విధంగా కుట్లు అనేవి వేసేసుకోవాలి. సో ఫైనల్గా అయితే మన బ్లౌజ్ అయితే రెడీ అయిందండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి మనకు బ్లౌజు ప్లస్ గుర్తు ఎంత బాగా వచ్చేసాయో. సో చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. మనం ఎట్లా కుట్టుకున్నా మనకు ప్లస్ గుర్తు అనేది వస్తుంది, నేను చెప్పేటువంటి పద్ధతిలో మీరు కుట్టుకున్నారంటే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.